ఒకసారి ఒక వ్యక్తి పరమాచార్య స్వామి వారిని ఆశ్రయించి ఇలా అడిగాడు. స్వామి, నేను చాలా పెద్ద కష్టంలో ఉన్నాను. ఈ దుస్థితిలోంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు. మీరు ఏదైనా పరిహారం చెప్తే చెయ్యాలనుకుంటున్నాను. కానీ నేను చాలా పేదవాడిని. దయచేసి నాకు మార్గాన్ని చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు పరమాచార్య స్వామి వారు ఇలా చెప్పారు. నీకు ఎంత కష్టంగా ఉందో అనిపించిన ప్రతిసారి నేను చెప్పిన పని చెయ్యి. నీ కష్టాలు తొలగిపోతాయి అని అన్నారు. వెంటనే అతను, ఏమిటది, వెంటనే చెప్పండి స్వామి, నా బాధల నుండి త్వరగా విముక్తి పొందాలి అనుకుంటున్నాను అని అన్నాడు. స్వామివారు కొంతసేపు మౌనంగా ఉండి, ఇప్పుడే చెప్పను, కొంతసేపు ఇక్కడే నిశ్శబ్దంగా కూర్చో అని అన్నారు. అతడు అలాగే చేశాడు. ఆ సమయంలో స్వామివారు అప్పటికి ఇంకొకరితో మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తి ఓపికగా కూర్చుని ఎదురుచూస్తున్నాడు. కొంతసేపైన తర్వాత మహాస్వామివారు, ఇప్పుడు నీ కష్టాలు తొలగించే మార్గం చెబుతాను. నిశ్శబ్దంగా కూర్చుని రామా 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 అన్న నామాన్ని పునరావృతం చేస్తూ ఉండు. అలా చేస్తే ఈ స్థలానికి ఆంజనేయ స్వామి స్వయంగా వస్తాడు. రామ అన్న పిలుపు వినగానే సీతాదేవి ఇక్కడికి వస్తుంది. రామా రామా అంటూ మనసుతో పూజిస్తే పరమేశ్వరుడైన రామభక్తుడు స్వయంగా ఇక్కడికి వస్తాడు. ఆయనతో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది. శివుడు శక్తి ఉన్న స్థలంలో వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు కూడా ఉంటారు. వారు వచ్చిన చోట లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉన్న చోట శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. విష్ణువు ఉన్న చోట దశావతారాలు కూడా ఉంటాయి. ఇలా భగవంతుడు ఉన్న చోట దేవతలు, మునులు, ఋషులు కూడా వచ్చిపోతారు. ఇదే రామనామ మహిమ. ఈ మంత్రాన్ని పునరావృతం చేస్తూ కూర్చుంటే మన చుట్టూ ఆధ్యాత్మిక శక్తులు చేరతాయి. మన జీవితం నుండి దుఃఖాన్ని పోగొట్టే అద్భుతమైన శక్తి రామనామానికి ఉన్నది. కాబట్టి నువ్వు శాంతంగా కూర్చుని మనసుతో రామనామాన్ని జపించు. ఈ నామస్మరణ వలన అన్ని తలంపులు, బాధలు, కష్టాలు తొలగిపోతాయి. భగవంతుడు మన పక్కనే ఉంటాడు. అన్ని అనుగ్రహాలు కూడా జీవితంలో ప్రవహిస్తాయి. ఇది కేవలం ఒక భక్తుడికి చెప్పిన ఉపదేశం మాత్రమే కాదు. పరమాచార్య స్వామి వారు ప్రతి మనిషికి ఈ ఉపదేశాన్ని అందించారు. శ్రీమాత్రే నమః.